హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది 5th సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అండి. ఈ ఎగ్జామినేషన్ అనేది నవంబర్ 2025 ఇయర్లో శాతవాహన యూనివర్సిటీ కండక్ట్ చేసింది. ఇక్కడ మనకు మార్క్స్ వచ్చేసి టోటల్గా 80 మార్క్స్ ఉంటుంది ఈ పేపర్. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి వస్తుంది డివైడ్ అయ్యి పేపర్ అనేది. మనకు టైం డ్యూరేషన్ మీకు తెలుసు కదా, మనకు టైం డ్యూరేషన్ అనేది 3 అవర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ ఇంగ్లీష్కి సంబంధించిన ఈ 5th సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ అనేవి, అంటే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి గ్రామర్ పార్ట్, ఫుల్ గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ సమ్మరీస్ కూడా నేను ఎలా చదవాలో చెప్పానండి. కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తాను. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, అవన్నీ చూడండి ఒకసారి. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో మనకు ఎనీ 4 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్. ఇందులో మనకు టోటల్గా 6 ఇస్తాడండి. 6 ఇస్తే మనం ఓన్లీ 4 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. మిగతా 2 ఉంటాయి కదా క్వశ్చన్స్, అవి చాయిస్కి ఇచ్చి పెట్టుకోవాలి. ఇక్కడ క్లియర్గా మనకు సీన్ ప్యాసేజ్ వస్తుంది, అన్సీన్ ప్యాసేజ్ వస్తుంది. ఓకే, ఈ 2 రాస్తే మనకు 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి కదా. మిగతా 2 క్వశ్చన్స్ ఎలా కవర్ చేయాలనేది నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చెప్పాను క్లియర్గా. కింద డిస్క్రిప్షన్ ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి. సెక్షన్ బిలో ఏ ఆర్ బి టైప్ ఇస్తాడో ఏదన్నా ఒకటే చూజ్ చేసుకొని రాయాలి. ఓకే, వీ హ్యావ్ టు చూజ్ ఓన్లీ 1 క్వశ్చన్ ఫ్రమ్ ద సెక్షన్ బి. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. అండ్ ఇక్కడ ఆన్సర్స్, క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, స్వామి వివేకానంద గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఓకే, అండ్ సావిత్రిబాయి పూలే గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్లో ఉంటుంది, క్లియర్గా చూసి నేర్చుకోండి. ఓకే, ఇది 5th సెమిస్టర్కి సంబంధించిన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్. ఇది నవంబర్ 2025లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఓకేనా. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.